వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనానో కేవలం ఆయన కృపాన్ని నమ్మి స్తుతిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాను. నా గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగా మనం ప్రార్థన చేసుకుందాం. ఏలియా యొక్క విశ్వాసాన్ని మనం చూసుకుందాం. ఏలియా ఎంత పట్టుదలతో, తీవ్రమైన ఆసక్తితో ఎలా ప్రార్థన చేశాడో, అతనిలో ఉన్న ఏలియాలో ఉన్న విశ్వాసం ఎలా ఆధారపడ్డాడో, నిరాశ సమయంలో ఎలా ఓదార్చబడ్డాడో, బలమైన ప్రార్థన, ఇలా కొన్ని విషయాలు మనం చూసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామణ, దయామయుడైన ప్రభువా, మీ అప్రేంజి పాదములకు లెక్కలేని స్థితిలో స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మీ పాసనకు వచ్చిన ఆయన ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి ఏలియాలాగా మాకు కూడా బలమైన విశ్వాసము, ప్రార్థన అనుగ్రహించి మహింపదు అని, మా విశ్వాస ప్రయాణంలో మా జీవితకాల పర్యంతము మీ మీద ఆధారపడి ప్రార్థనా జీవితంలో కొనసాగింపడే కృపను గురించి మీరే సహాయం చేసి మహింపదు అని, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి విక్రయంగా ఏర్పరుచున్నాం తండ్రి. ఆమె మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని నామంలో మీ అందరూ కూడా దేవునిలో సంతోషిస్తున్నారని నమ్మి సూచిస్తున్నాను. ఏలియా, ఇక్కడ ఏలియా యొక్క జీవితం, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నోసార్లు మనం విని ఉంటాము, కానీ దేవుని వాక్యం ఎన్నిసార్లు విన్నా కొత్తగానే ఉంటుంది. కొత్త విషయాలు తెలుస్తాయి, మనకి నూతనంగా మనం ప్రోత్సహింపబడతాం, బలపడతాం అన్నమాట. మొదటి రాజులు, రెండవ రాజుల్లో ఈయన గురించి రాయబడి ఉంది. మొదటి రాజులు 17వ అధ్యాయము, తర్వాత 18-19 వచనాలు, 18-19 అధ్యాయాలు కూడా చూసుకుంటే అందులో ఏలియా గురించి కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఈయన మనలాంటి మనిషే, ఏలియా కూడా మనలాంటి మనిషే. ఏలియా పరిశుద్ధ గ్రంథంలోని ప్రవక్తల్లో ఒకరు. ఈయన పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, వారిలో ఈయన ఒకరు. ఆయన పేరుకు నా దేవుడే యెహోవా అని అర్థం. ఆ పేరుకి, ఏలియా అన్న పేరుకి అర్థం ఏంటంటే నా దేవుడే యెహోవా అని అర్థం. ఇశ్రాయేలును ఆహాబు రాజు రాణి యెజ్బెలు పరిపాలిస్తున్న కాలంలో క్రీస్తు పూర్వం 9వ శతాబ్దం ఆయన జీవించాడు. ఏలియా ఎప్పుడు జీవించాడంటే ఆహాబు రాజు, ఇశ్రాయేలును ఆహాబు రాజు రాణి యెజ్బెలు పరిపాలిస్తున్న సమయంలో, ఆ కాలంలో ఆయన 9వ శతాబ్దంలో జీవించినట్లుగా మన చరిత్ర చూస్తున్నాం. ప్రజలను అబద్ధ దేవుడైన బయలు ఆరాధన నుండి తప్పించాడు. ఈయన ఏం చేశాడంటే అబద్ధ దేవుడిని ఆరాధిస్తున్న ప్రజలను, అబద్ధ దేవుడైన బయలును ఆరాధిస్తున్న ఆరాధన నుండి ప్రజలను తప్పించినట్లుగా మనం చూస్తాం. నిజదేవుని వైపు తిప్పడానికి ఏలియా తన జీవితాన్ని అంకితం చేశారు. ఈయన ఏం చేశారు? ఆ బయలు ఆరాధన నుండి తప్పించే ప్రజలను దేవుని వైపు, నిజదేవుని వైపు తిప్పడానికి ఏలియా తన జీవితాన్ని అంకితం చేశారు. ఈయన ఒక ధైర్యవంతుడైన ప్రవక్త. ఈయన చాలా ధైర్యవంతుడు. తర్వాత తీవ్రమైన పట్టుదల గలవాడు, ఉత్సాహం గలవాడు. లోతైన సందేహ కాలాలు, అంటే లోతుగా సందేహంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన పరిశుద్ధాత్మపై ఆధారపడడం వంటి లక్షణాలను కలిగి ఉన్నాడు. ఏంటి? తీవ్రమైన ఉత్సాహం ఉంది, పట్టుదల ఉంది, బలమైన విశ్వాసం ఉంది. లోతైన సందేహ కాలాలంటే కఠిన పరిస్థితుల్లో మరియు పరిశుద్ధాత్మపై ఈయన ఆధారపడడం వంటి లక్షణాలను కలిగి ఉన్నారు. ఆయన బోధించిన ప్రధాన ఆధ్యాత్మిక పాఠాలు సంపూర్ణ విధేయత మరియు దేవుని నిశ్శబ్ద స్వరాన్ని విశ్వసించడంపై కేంద్రీకృతమై ఉన్నాయి. ఆయన ఏం బోధించాడంటే ఆధ్యాత్మిక పాఠాలు ఏమిటంటే సంపూర్ణంగా దేవునికి విధేయత చూపడం, లోబడి ఉండడం, మరియు దేవుని పట్ల నిశ్శబ్ద స్వరాన్ని, అంత మౌనంగా ఉండి ఆయన స్వరాన్ని ఆలకించడం, విశ్వసించడంపై అలాంటి బోధనలు ఈయన చేసినట్లుగా చూస్తున్నాం. ముఖ్యమైన ఘట్టాలు చూసుకుంటే ఆయన ఆశ్చర్య కార్యాలు మనం చూసుకుందాం. కరువులో ఒక ప్రకటన వచ్చినప్పుడు ఆయన నిజదేవుడిని విడిచిపెట్టిన ఇశ్రాయేలు దేశానికి శిక్షగా ఏలియా ప్రార్థన ద్వారా ఆకాశాన్ని మూసివేశాడు. ఈయన ఆ కరువు సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు నిజదేవుడిని విడిచిపెట్టిన వాళ్ళకి శిక్షగా
ఇస్రాయేల్కి ఇస్రాయేల్ దేశానికి శిక్షగా ఏలియా ప్రార్థన ద్వారా దేని ద్వారా ప్రార్థన ద్వారా ఆకాశాన్ని మూసివేశాడు. అంటే వర్షం కురవకుండా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము మూయబడింది, వర్షం కురవలేదు మాట. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు కరువు వచ్చేసింది. 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఉన్నప్పుడు కరువు వచ్చేసింది, పంటలు పండలేదు. ఆ పంటలు పండకపోతే కరువే కదా, కరువు బాగా వచ్చేసింది. ఆ సమయంలో దేవుడు కాకుల ద్వారా మరియు సారెపతిలోని ఒక వితంతు ద్వారా ఆయన పోషించబడ్డాడు. ఆ కరువు సమయంలో ఏలియా కాకుల ద్వారా పోషించబడ్డాడు మరియు సారెపతిలోని ఒక వితంతు ద్వారా ఆయన పోషించబడినట్టుగా చూస్తున్నాం. ఆశ్చర్యకార్యాలు కదా. కరువు సమయంలో కాకుల ద్వారా పోషించబడ్డ కాకులు ఆహారం తెచ్చిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాకులకి ఏదైనా దొరికిందంటే అవే తినేస్తాయి. అలాంటిది పట్టుకొచ్చి ఏలియాకి ఇచ్చినట్లుగా ఆ కరువు సమయంలో పోషించినట్లుగా మనం చూస్తున్నాం. మరియు ఒక వితంతువు ద్వారా ఆయన పోషించబడినట్టుగా సారేపాతులు ఆయన ఒక వితంతువు ద్వారా పోషించబడ్డాన్ని చూస్తున్నాం దేవుని వాక్యంలో. మరి మన విశ్వాసం ఎలా ఉంది? కఠిన సమయాల్లో మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? సందేహాల సమయంలో అంటే ఎటుతోచని పరిస్థితుల్లో ఎలాగ మనం దేవునిపై ఆధారపడుతున్నామా? బలమైన ప్రార్థన చేస్తున్నామా? బలమైన విశ్వాసం కలిగి ఉన్నామా? దేవునిపై పరిపూర్ణంగా ఆధారపడుతున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మన పరిస్థితి ఎలా ఉంది? ప్రియ సహోదరి సహోదరుడా, మనం పరీక్షించుకోవాలి. మన విశ్వాస జీవితం ఎలా ఉంది? మన యాత్ర ఎలా ఉంది? మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం. తర్వాత కర్మెల్ పర్వత విజయం. బయలు ప్రవక్తలకు ఏలియాకు మధ్య జరిగిన గొప్ప పోటీలో ఆ బయలు ప్రవక్తలకు మరియు ఏలియాకు ఒక పోటీ జరిగింది. ఆ గొప్ప పోటీలో ఆకాశం నుండి అగ్ని రప్పించాడు. ఎవరు? ఏలియా ప్రవక్త. రప్పించడమే కాకుండా బలిపీఠాన్ని దహించేలా చేసి యెహోవాయే నిజదేవుడని నిరూపించాడు. ఆ పోటీలో నీ దేవుడు గొప్పవాడా, నా దేవుడు గొప్పవాడా అని ఒక పోటీ జరిగినప్పుడు ఆకాశం నుండి అగ్నిని రప్పించి ఆయన ఆ బలిపీఠాన్ని దహించేలా చేసి నిజమైన దేవుడు యెహోవాయే అని నిరూపించినట్లుగా చూస్తున్నాం. ఆయన యొక్క విశ్వాసాన్ని, బలమైన విశ్వాసాన్ని, ఆ ధైర్యాన్ని, ఆ పోటీలో నేను నెగ్గుతాను, నా దేవుడు నాకు విజయం ఇస్తాడు అన్న ఆ బలమైన విశ్వాసాన్ని, ఆ ప్రార్థన ద్వారా అగ్ని రప్పించడాన్ని, దేవుడే యెహోవాయే నిజదేవుడు నిరూపించడాన్ని చూసినప్పుడు ఆయన యొక్క ధైర్యాన్ని, ఆయన యొక్క విశ్వాసాన్ని, ఆయన యొక్క ప్రార్థనని మనం గ్రహించగలిగిన వారమే ఉంటాం. మరి మన విశ్వాస జీవితం ఎలాగుంది? మన ప్రార్థనా జీవితం ఎలాగుంది? మనం పరీక్షించుకోవాలి. అద్భుతాలు ఇంకా అయినా అద్భుతాలు చేసినట్లుగా చూస్తాం. సారేప వితంతువు చనిపోయిన కుమారుని బ్రతికించడం మరియు ఎడారిలో అలసిపోయినప్పుడు దేవదూత ఆహారం ఇచ్చి బలపరచడం వంటివి ఆయన జీవితంలో జరిగాయి. ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుమారుడు బతికించినట్లుగా చూస్తాం. మరియు ఎడారిలో అలసిపోయినప్పుడు దేవదూత వచ్చి ఆహారాన్ని ఇచ్చి బలపరిచినట్టుగా చూస్తాం. ఇలాంటివి ఆయన జీవితంలో జరిగాయి. మరి ఆయన చేసిన అద్భుతాలు చూశారు కదా, మనం చూసుకుని ఇంకనూ ఉన్నాయి. మరి చనిపోయిన వాడిని యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే బ్రతికించారు. కానీ ఏలియా బ్రతికించినట్లుగా చనిపోయిన కుమారుని బతికించినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాకు దేవదూత వచ్చి ఆహారం ఇచ్చి బలపరిచినట్లుగా ఆయన జీవితంలో జరిగినట్లుగా మనం చూస్తున్నాం. మరి నా జీవితాల్లో ఏమైనా అద్భుతాలు జరుగుతున్నాయా? మన వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ నువ్వు ప్రార్థించినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు ఏమైనా అద్భుతాలు జరుగుతున్నాయా? మనం అద్భుతాలు జరుగుతున్నాయంటే మన ప్రార్థన బలమైనగా ఉందా, బలహీనంగా ఉందా, పట్టుదలతో ఉందా, విశ్వాసంతో ఉందా లేదా మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏలియా కూడా మనలాంటి మనిషే. తన ప్రాణానికి ముప్పు ఉందని తెలిసి ఆయన భయపడ్డాడు, నిరాశ చెందాడు. అయితే దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. ఆయన నిరాశ చెందినప్పుడు, తన ప్రాణానికి ముప్పు ఉందని భయపడినప్పుడు దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. గాలిలోనో భూకంపంలోనో కాదు కానీ ఒక మెల్లని స్వరం ద్వారా ఆయన్ని ఓదార్చాడు. ఎలా ఓదార్చాడట? గాలిలో కానీ భూకంపంలో కానీ, గాలిలో కాదు భూకంపంలో కాదు కానీ ఒక మెల్లని స్వరం ద్వారా ఆయనను, ఆ నిరాశని ఉన్న ఏలియాను ఓదార్చినట్లుగా మనం చూస్తాం. మరి
దేవుడు నీ నిరాశ సమయంలో, నా నిరాశ సమయంలో మనం ఎటుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన మనం విడిచిపెట్టడు, మన ఆదరిస్తాడు, మన నిరాశపరచడు, మనని వాక్యం ద్వారా బలపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఆదరిస్తాడు, ప్రోత్సహిస్తాడు. తిరిగి మనని తన వైపు తిప్పి మనం బలమైన ప్రార్థన చేసేవారిగా ఆయన మెల్లడి స్వరంతో కూడా మాట్లాడే అనుభవం ఉంది. మెల్లడి స్వరంతో మాట్లాడతాడు. అలాంటి అనుభవం మనకు ఉందా? మన ఆదరిస్తాడు ఆయన. అలాంటి ఆదరణలో మనం కొనసాగుతున్నామా? మనం పరీక్షించుకుందాం. తర్వాత పరలోకారోహణ, పరలోకానికి ఆయన ఎత్తబడ్డాడు. ఏలియా తన పరిచర్య ముగిసిన తర్వాత మరణం చూడలేదు ఆయన. అగ్నిరథం ఆయన గురించి వచ్చింది. అగ్నిరథము మరియు అగ్ని గుర్రముల ద్వారా సుడిగాలలో సజీవంగా పరలోకానికి కొనిపోబడ్డాడు. ఎంత గొప్ప ప్రవక్త చూడండి. ఆయన గురించి తన పరిచర్య ముగిసిన తర్వాత, ఏలియా యొక్క పరిచర్య ముగిసిన తర్వాత ఆయన మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. అగ్నిరథం మరియు అగ్ని గుర్రముల ద్వారా సుడిగాలలో సజీవంగా పరలోకానికి ఆరోహణమైపోయాడు. ఆయన పరలోకానికి కొనిపోబడ్డాడు. నిజంగా ఎంత గొప్ప దైవజనుడు, ఎంత ప్రార్థనాపరుడు, ఎంత విశ్వాసం గలవాడు, ఎలా దేవునిపై ఆధారపడ్డాడు. ఈ సాయంకాల సమయంలో మనం అటువంటి విశ్వాస జీవితంలో మనం కొనసాగుతున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నా విశ్వాసం ఎలా ఉంది? నీకు నాకు బలమైన ప్రార్థనా జీవితం ఉందా? తీవ్రమైన ఉత్సాహం ఉందా? ప్రోత్సాహం ఉందా? ఒక పట్టుదల నీకు ఉందా? పరిశుద్ధాత్మపై ఆధారపడ్డాం అంటే దేవునిపై పరిపూర్ణంగా ఆధారపడ్డాం అనుభవం నీకు ఉందా? ఆధారపడుతున్నావా? విశ్వాస జీవితంలో బలమైన విశ్వాసం ఉందా? బలమైన ప్రార్థనా జీవితం ఉందా? నువ్వు ఏది ప్రార్థించినప్పుడు జవాబు పొందే అటువంటి బలమైన పట్టుదల ప్రార్థన నా జీవితంలో ఉందా? నిరాశ సమయంలో మరి దేవుడు పరిశుద్ధాత్మదేవుడు ఓదార్చే అనుభవంలో నువ్వు కొనసాగపడుతున్నావా? ఈ రాత్రికాల సమయంలో మనం పరీక్షించుకుని దేవునిలో మరి ఏలియా వంటి ప్రార్థనా జీవితం, ఏలియా వంటి విశ్వాసం, ఏలియా వంటి దేవునిపై పరిపూర్ణంగా ఆధారపడటం, ఆ నిరాశ నిస్పృహలో దేవునిచే ఓదార్చబడ్డ అనుభవంలో మనందరం కొనసాగింపబడాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమైన కృపామైన దయామమైన ప్రభావ మీ అప్రజ్ఞ పాదములకు లెక్కలేని స్థితిలో స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సభలో మీ పాసర దగ్గరికి వచ్చిన మీరు ఇచ్చిన వాక్యం బట్టి వందనాల ప్రభావ, మీరు వివరించిన విధానం బట్టి వందనాల ప్రభావ. నా తండ్రి నాయన మరి ప్రభా ఏలియా చేసిన కొన్ని అద్భుతాలు మా ముందు ఉంచారు ప్రభా. నాయన బలమైన ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో నీ మీద ఆధారపడి మా విశ్వాస ప్రయాణంలో ముందుకు సాగిపోయే అనుభవం మాకు అనుగ్రహించి అటు విధంగా ఏలియాలాగా పట్టుదల ప్రార్థన మేము చేసే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించి బలమైన విశ్వాసంలో మా గురించి ఇతరుల గురించి ప్రార్థించినప్పుడు జవాబు పొందుకునే కృపణ గురించి మాకు సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులడం గడికి వచ్చినాం తండ్రి. ఆమె నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ వందనాలు. ఇంకనూ నన్ను బలపరచాలని ప్రోత్సాహపరచాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరి కామెంట్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. లైక్ చేయాలని కోరుతున్నాను. నన్ను ఇంక నువ్వు ప్రోత్సాహపరిచి బలపరిచి ముందుకు నడిపించాలని కోరుతున్నాను. మీ అందరి గురించి మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. నా గురించి మా కుటుంబాల గురించి మేము ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుందాం. అంతవరకు మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ మీరందరూ కూడా బలమైన విశ్వాసంలో ఏలియాల విశ్వాస ప్రార్థనా జీవితంలో ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.